వస్తాయి. తినండ్రా. సార్ 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 ఇంత చిన్న వయసులో జైలుకి వచ్చారు, ఏం చేశారు సార్ వాళ్ళు? కోవెక్కి ప్రేమించారు, ఆ ప్రేమే ఇక్కడ సాగనంపింది. సార్ సార్ ప్రేమిస్తే జైలుకి రావడం ఏంటి సార్? ప్రేమిస్తే రాలేదు, ఆ ప్రేమించిన అమ్మాయిని చంపేస్తే ఇక్కడికి వచ్చారు. ప్రేమించిన అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి కానీ అలా ఎలా చంపుతారా? రే చెప్పండి రా. సోము, సాయి, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను రా. జాగ్రత్తగా బతకండి, మీరు అసలు అమాయకులు. రేయ్ ఈరోజు ఎవరిని ర్యాగింగ్ చేద్దాం రా? రే ఇద్దరు బకరాలు వస్తున్నా చూడండి రా. రేయ్ ఎలా రండి రా, మోకలు వేసుకొచ్చాడు ఇక్కడ. ఒరేయ్ బదిలేయండ్రా, పాపం అమాయకుల్లా ఉన్నారు. మీ పేర్లేంటి? సాయండి, సోమేశ్ అండి. ఫ్రెండ్స్ బాయ్. కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. తోడైనా ప్రేమే, నీడైనా ప్రేమే, ఈడై జోడై గువ్వై కూడై నీలో నేనున్నా. నీ మనసులో పువ్వుల్లో ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా. ఈ వయసులో విచే గాలుల్లో సరి. హాయ్ సాయి, నా బర్త్డే వస్తుంది కదా, నాకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తావా? అవునా, సరే అయితే. అబ్బా ఐఫోన్, సాయి లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకేమేం తెలీదు, నాకు భయంగా ఉంది. నాకేమొద్దు. లేదు సాయి, అలా అనద్దు సాయి. నీకోసం మెస్సని పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాను చూడు. నువ్వంటే ఇష్టం సాయి, నువ్వు లేకపోతే చచ్చిపోతా సాయి, ప్లీజ్ సాయి. పచ్చిబట్టే నేనంటే అంత ఇష్టమా? బాయ్. ఏమైందిరా? నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచాను, నా గుండె నీకే ఇళ్ళల్లే చేశాను నా ప్రేమ. హాయ్ సోమేష్, నాకు షాపింగ్ కి 20,000 మనీ కావాలి, ఉన్నాయా? మనీయా? లేవా? ఉన్నాయి. ఓకే బాయ్. సోమేష్ మనీ తెచ్చావా? అయ్యో ఐ లవ్ యూ సోమేష్, థ్యాంక్ యూ సో మచ్. మేము చదువుకోవడానికి వచ్చాం, నాకు ఇవన్నీ ఏం తెలీదు. మాకు అమ్మ నాన్న ఎవరూ లేరు, నన్ను వదిలే. లేదు సోమేష్, నువ్వంటే నాకు చాలా ఇష్టం సోమేష్. నీకోసం మెస్సని పచ్చిబుట్టు కూడా పొడిపించుకున్నాను చూడు. నువ్వు నా ప్రాణం సోమేష్, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. పచ్చబొట్టు నేనంటే అంత ఇష్టమా? ఓకే. ఎవర్రా ఫోను? నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచాను, నా గుండె నీకే ఇళ్ళల్లే చేశాను నా ప్రేమ. కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. తోడైనా ప్రేమే, నీడైనా ప్రేమే, ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా. నా చిట్టి ప్రేమ. ఇద్దరం ప్రేమిస్తున్నాం కదా, నీకు పడితే నేను ఫీల్ అవ్వను. ఒకవేళ నాకు పడిపోయిందనుకో
నువ్వు ఫీల్ అయ్యేది ఆల్రెడీ నాకు పడిపోయింది. ఆడికి తెలిస్తే ఏడ్చేస్తాడు అదవా. నాకు మొత్తం ఓకే అయిపోయింది. మంగళసూత్రం కట్టెలు వెళ్ళేది. సాయి సోము ఏంట్రా ఇంత డల్గా ఉన్నారు? ఏమైందిరా? పూజకేమైందిరా? రే సాయి, రే సోము, రే చెప్పండి రా, పూజకేమైందిరా? రే పూజకేమైందిరా? నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను లేనివ్వండి, నేను అనాథని. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఈ రూపానికి జన్మనిచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. మరి నువ్వెందుకు లవ్ చేసావు? నేను లవ్ చేయలేదు. అదే వచ్చి నన్ను ప్రేమించని వద్దని అనుక్షణ నన్ను వెంటాడింది. నేను ప్రేమించలేదు. నేను చెప్పానండి, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియవు, నన్ను వదిలే అని చెప్పాను. ప్లీజ్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పింది. తనే చెప్పింది. ఇప్పుడేమైంది? ఎక్కడికి పోయింది? ఒకరితో వెళ్ళిపోయింది. కారు, డబ్బు, బంగ్లా అన్నీ ఉన్నవాడు ఎవడో వచ్చాడని నన్ను పురుగులతో చీకొట్టి వెళ్ళిపోయింది. పోయింది. నీకెక్కడికి పోతున్నా బుద్ధి? నీకెందుకు ప్రేమ? నీలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి. రే ఈ రోజుల్లో అమ్మాయిలందరూ అలాగే ఉన్నారా? చాటింగ్ ఒకటితో, షాపింగ్ ఒకటితో, డేటింగ్ ఇంకొకటితో. మనం కూడా అలాగే ఉండాలి. ఇది కాకపోతే ఇంకొకటి. తప్పుగా మాట్లాడుతున్నారు. అదలా ఇంకోటి. తప్పు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. ఎవరికైనా అమ్మ ఒక్కతే, అలాగే ఎవరికైనా ప్రేయసి కూడా ఒక్కతే ఉండాలి. అలా కనిపించిన ప్రతిదాని మీద ఆశపడితే అది అసహ్యం. ఎంగిలి. లవ్ అంటేనే రోజా పువ్వు. తన్ని ఎంతో అందంగా నా గుండెల్లో రోజా పువ్వులాగా అందంగా పెంచుకున్నాను. కానీ తను వెళ్ళేటప్పుడు నా ప్రేమని వేళ్లతో సహా పెకిలించుకొని వెళ్ళేటప్పుడు ఆ ముళ్ళన్నీ గుచ్చుకొని వాళ్ళంతా ఒకటే రక్తం. సూర్య, ఐఎమ్ ప్రెగ్నెంట్. మనం పెళ్లి చేసుకుందాం సూర్య. ఏంటి పెళ్ళ? నువ్వు వాళ్ళని వాడుకున్నావు, నేను నిన్ను వాడుకున్నా, అంతే. పోవే. అమ్మా చచ్చిపోయినట్టుందిరా. ఇప్పుడు ఎలా? ఏం చేయలే. దొరికర్రా. హలో సార్, పోలీస్ స్టేషన్. సార్ ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమించని వేధించి చంపేశారు సార్. ఓకే సార్. ఇక్కడే సార్. రేయ్, చంపేసి నాటకాలు ఆడుతున్నారా? రండా స్టేషన్ కి. ప్రేమ అంటే ఏదో అనుకున్నాను కానీ మీ ప్రేమ వెనకాల ఎంత కథ ఉందారా? మరి అక్కడ జరిగింది చెప్పండి రా. చంపింది మీరు కాదు కదా. కానీ ప్రేమించింది మేమే కదా. స్వచ్ఛమైన ప్రేమ ఊపిరిపోయి చాలా కాలం అయిందిరా. అయినా ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఏంట్రా? మీ పిచ్చి కాకపోతే ఈ రోజుల్లో ప్రేమ అంటే ప్రేమించు, మా ఫర్ మర్చిపో. ప్రేమ ఎప్పటికీ ఉంటుందిరా, కానీ నిజాయితీగా ప్రేమించే వాళ్ళతోనే ప్రేమ ఎప్పటికీ ఉండదు.
కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే. ఈ రోజు ప్రభుదేవ మాస్టర్ కమలాసన్ సార్ ఇద్దరు కలిపి ఒకేసారి స్టేజ్ మీద డాన్స్ చేసినట్టు Wonderful. Super. మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎక్కడ నీ మనసులో మీతో చేశారు కదా ఎవరు సోమేష్ ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా. ఫస్ట్ కొరియోగ్రాఫర్ కి క్లాప్స్ కొట్టండి. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో. కమింగ్ టు దిస్ టూ గైస్, బెస్ట్ డాన్సర్స్, బెస్ట్ యాక్టర్స్. నా పాపలాగా కళ్ళల్లో దాచాను. చాలా బాగా చేస్తారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు సోమేష్ అండ్ సాయి. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో. నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచాను. నా గుండె నీకే ఇల్లల్లే చేశాను నా ప్రేమ. Somesh and Sai, I have to tell you, you are an international stage performers. I cannot express anything, no words here. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. ప్రియమణి గారు సోము అండ్ సాయి పర్ఫార్మెన్స్ నేను చెప్పే బదులు ఆడియన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నేను ఎప్పుడు అంటూనే ఉంటాను, సోము ప్రీవియస్ పర్ఫార్మెన్స్ నేనేమన్నాను, ఐ కెన్ సీ అ లిటిల్ కుట్టి విక్రమ్ సార్ అన్నాను. దానికి మించి నువ్వు వెళ్ళిపోయావు ఈ పర్ఫార్మెన్స్ లో సోము. పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, డాన్స్ చేస్తున్నావు, యాక్టింగ్ కి యాక్టింగ్ చేస్తున్నావు. దయచేసి ఎవరైనా డైరెక్టర్స్ చూస్తున్నారంటే దయచేసి సోముకు ఒక ఛాన్స్ ఇవ్వండి. యూ విల్ నాట్ ఫీల్ డిసప్పాయింటెడ్. Now coming to Sai. Sai usual గా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ సోము వచ్చి ఇరగదీస్తాడు. అండ్ దిస్ పర్ఫార్మెన్స్ నేను ఎక్కువ మాట్లాడను. దిస్ వాజ్ జస్ట్ సూపర్ సూపర్ సూపర్. మ్యామ్ సాయికి వాళ్ళ ఫాదర్ లేడు మ్యామ్, వాళ్ళ మమ్మీ ఒక్కదే. వాళ్ళ మమ్మీకి నెలకి వచ్చి 1500 మ్యామ్. వీళ్ళు నెలకి ఇంటి రెంటే 2500 అప్పు చేయాలి మ్యామ్. వీళ్ళు అప్పులో వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ లోపం దాకొని సాయిని ఎవరు లేరని చెప్పమంటారు మ్యామ్. అయినా సరే బాయ్స్ అందరికి చికెన్ పెట్టి గుడ్లు పెట్టి బాగా చూసుకుంటారు మ్యామ్. సాయి ఏం అప్పు ఉంది మీకు? 4 lakhs సార్. ఈ షో అయిపోయినాక నా దగ్గర రా, తీసుకొని పో. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో. నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచాను. నా గుండె నీకే ఇల్లల్లే చేశాను నా ప్రేమ. సాయి ఇది నువ్వు వీక్ అని ఇస్తలేను, మీ మమ్మీ స్ట్రాంగ్ అని ఇస్తున్నా. నాకు తెలియలే కాబట్టి ఇవ్వలేదు, తెలిస్తే ఎప్పుడు వచ్చేద్దు. ఓకేనా? అయిపోయినా కలువు నాకు. మాస్టర్ మీరు పవన్ కళ్యాణ్ గారికి చాలా సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు. ఎస్ ఎస్. ఈ ఒక్క విషయంలో మీరు నాకు పవన్ కళ్యాణ్ గారిలా కనిపించారు. మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేర్చుకున్న విషయం జరిగిందంతే. ఫస్ట్ ఎవరికైనా అవసరం ఉంటే మనకు అవసరం ఉంటది. ఇప్పుడు నీకు ఏ పోయి నాకు అవసరం ఉంది, నాకంటే ఎక్కువగా ఆయనకు అవసరం ఉంది. సో అది నేర్పించారు పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గర్వంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఆయన దగ్గర శిష్యరికం చేశాను నేను. జానీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రఫీ. సార్ దగ్గర 1 year సార్ పక్కనే కూర్చొని రాసుకున్నాను. అక్కడ కూర్చున్నప్పుడు నేర్పించాడు ఆయన. నేర్పించి చెప్పటం కాదు, చూసి నేర్చేసుకున్నాం. గుడ్ థింగ్ నేర్చుకోవచ్చు కదా. సో అదే ఇది నాది కాదు, క్రెడిట్ గోస్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.
అక్కడ నేర్చుకుంది జరిగింది అంతే. ఇది నా గొప్పతనం కాదు. ఆయన చేస్తుంటే చూస్తా, ఆహా ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండాలా, ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ఫీల్ కావాలా. సో అక్కడ నేర్చుకుంది చేశాను. నాదేమి కూడా కాదు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలా ఇస్తూ పోండి, నేను ఇలా ఇస్తూ పోతాను. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సాయి, ఇందాక మనీ చెప్పాను కదా, రష్మి మేడం కూడా 1 lakh ఇస్తా అన్నారు. ఇట్స్ నాట్ జోక్ మేడం, మంచి విషయం కదా, అందుకే చెప్పాలి. ఏమో తెలియదు ఇంకేం జరుగుతుందో మనకు తెలియదు కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.